హాయ్ ఎవ్రీవన్ 3 ఇయర్స్ తర్వాత ఇండియా వెళ్తున్నామంటే ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటదో అస్సలు చెప్పలేం గదా! మా చిట్టితల్లయితే ఫస్ట్ టైమ్ యూఎస్ఏ నుండి ఇండియాకొస్తాంది. మా బుడ్డిదాన్ని సింగిల్‌గా హ్యాండిల్ చేస్తూ ఫ్లైట్ జర్నీ అంటే కష్టమే అనుకున్నా. ఫ్లైట్ అయితే ఎక్కేసినాము. తన్వి పాపకి టాయ్స్ కొన్ని తీసుకొచ్చిన అవి బాగా హెల్ప్ అయినాయి. వాటితో వదలకుండా బాగా ఆడుకునిందనమాట. కాసేపు ఆగి అక్కడ సాల్ట్ బిస్కెట్ స్నాక్స్‌గా ఇచ్చినారా, మనం ఇంటి నుండి ఫుడ్ తీసుకొని పోవడం చానా బెటర్. ఈ ఫ్లైట్‌లో ఫుడ్ కలర్‌ఫుల్‌గా ఉంటదే గానీ టేస్ట్ అయితే అస్సలు బాలేదు. ఏదో కొంచెం అలా ఇద్దరం తిన్నామనమాట. కాసేపు ఆడుకునింది. తర్వాత బాసినెట్ ఇచ్చినారు బేబీ కోసం. అందులో బజ్జునిందనమాట. ఇది 7 అవర్స్ జర్నీ. నెక్స్ట్ స్టాప్ వచ్చి నెవార్క్ నుండి ఫ్రాంక్‌ఫ్రూట్‌లో. అక్కడ 2 అవర్స్ వెయిట్ చేసినాము. పాపం మా బుజ్జిది బాగా పడుకునింది. కాసేపు ఫుడ్ తినేసి ఆడుకునింది. పిల్లలున్నప్పుడు ఇట్లా బనానా గానీ, ఫ్రూట్స్ ఏదైనా బిస్కెట్స్ క్యారీ చేయడం వల్ల చాలా హెల్ప్ అయితుంది. నెక్స్ట్ ఫ్రాంక్‌ఫ్రూట్ టు చెన్నై అనమాట. డైరెక్ట్ 7 అవర్స్ ఫ్లైట్. ఫైనల్‌గా అయితే ఇండియాకొచ్చేసినాం. ఈ జర్నీలో మా చిట్టి తల్లయితే మంచిగా ఎంజాయ్ చేసింది. థాంక్స్ ఫర్ వాచింగ్.